హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 13 ఇన్ ద జిమ్. ఏదేమైనా పొద్దున్నే 7కి లేచి జిమ్కి రావటం అంటే సూపర్ అనే చెప్పాలి. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మై బాయ్. సండే రోజు మాత్రమే వచ్చే డెడికేషన్ ఇది. ఎందుకంటే జిమ్లో ఎవరు ఉండడు సండే. జనరల్గా మనుషులంతా ఎట్లా ప్రోగ్రామ్ అవుతారా అంటే వీళ్ళకి రెస్ట్ ఎక్కువ కావాలి. రోజు నడుస్తున్నావు, మరి కాళ్ళకి రెస్ట్ ఇవ్వాలిగా. అట్లా అని చెప్పి ఒక రోజు నడవకుండా ఉంటున్నావా? ఈ రోజు అలాంటి లో ఐక్యూ పీపుల్ ఉండరు. జిమ్ అంతా ఖాళీగా ఉంటుంది. సర్లే ఆ ఎదలతో మనకెందుకు. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి షోల్డర్స్ అండ్ లెగ్స్ అండ్ కొంచెం యాబ్స్. ఏదేమైనా కానీ లాటరల్ రైజెస్ తర్వాత వచ్చే పంపు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మంచి ఫీల్ వచ్చిన తర్వాత మరి మంచి పోజింగ్ చేయాలి కదా. జిమ్ అనేది రోజు ఇంత ఖాళీగా ఉంటే ఎంత బాగుండేదో. తిప్పి కొడితే 5 మంది కూడా లేరు సరిగా. అండ్ నెక్స్ట్ హియర్ వి గో టు ద షోల్డర్ కిల్లర్ పుల్ అప్స్. సూపర్ పార్ట్ వస్తుంది, సౌండ్ పెంచరా. మంచి అడ్రినలిన్ రష్ యాట్ కమలాసన్. అంత మంచి రష్ వచ్చిన తర్వాత ఎలా ఊరుకుంటాను చెప్పండి. షోల్డర్ ని పిండేయాలి. వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకునేప్పుడు నెగిటివ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అలా చేస్తే మీ మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ హియర్ వి గో టు అవర్ ఫేవరెట్ వర్కౌట్. ఎందుకు ఫేవరెట్ అంటే ఇది చేసేప్పుడు పైనుంచి కింద వరకు వణికిద్ది గ్యారంటీ. ఇది మన లాస్ట్ షోల్డర్ వేరియేషన్, షోల్డర్ ఫ్లైస్. అండ్ నెక్స్ట్ హియర్ వి గో టు ద కంప్లీట్ కోర్ వర్కౌట్. అప్పర్ యాబ్స్, లోవర్ యాబ్స్, ఆబ్లిక్స్ అండ్ ఫైనల్లీ ఫుల్ కోర్. ఈ రోజు అయితే పిల్లలు మనం కంప్లీట్ గా కోర్ని అయితే పిండి పడేసాం. కంప్లీట్ గా అయితే ఎనర్జీ మొత్తం డ్రైన్ చేసి పడేసినాం. వీడినే ఏదైనా సండే సూపర్ కిక్ రా. జనమే లేరు, ప్రశాంతంగా ఉంది. అండ్ మనకైతే రేర్ డెల్స్ చాలా వీక్ ఉన్నాయి. అందుకే మనం లాస్ట్ కి షోల్డర్ ఫ్లైస్ కొట్టాం. ఎమ్మ పిండేసింది కదరా మొత్తం. అండ్ దట్స్ ఎ కంప్లీట్ 20-minute కోర్ వర్కౌట్. శబాష్ శబాష్ శబాష్. ఒక మహానుభావుడు ఏం చెప్పాడో తెలుసా? మనల్ని మనమే ప్రశంసించుకోవాలి, ఎవరు ప్రశంసించినప్పుడు అని చెప్పాడు. యాప్స్ కొట్టిన తర్వాత వచ్చిన మంచి ఫీల్ తో అద్దం ముందు అలా నుంచుంటే ఒక సీన్ గుర్తొచ్చింది. మరి ఎలాగుంటుంది ఏంటి మనతోటి? అంత వర్కౌట్ చేసిన తర్వాత, అంత ఫీల్ వచ్చిన తర్వాత వచ్చే కాన్ఫిడెన్స్ ముందు మనల్ని ఎవడ ఆపలేడే. స్మూత్ టర్న్ పను. అండ్ నెక్స్ట్ హియర్ వి గో టు ద ఫైనల్ వర్క్ లెగ్స్ కొట్టేప్పుడు మోటివేషన్ కోసం వెళ్ళి మన రెబల్ స్టార్ పాటలు ఇచ్చాం. అండ్ నౌ ఫైనల్లీ వి ఆర్ డన్ విత్ అవర్ వర్కౌట్. ఏదేమైనా సండే పొద్దున్నే లేచి జిమ్కి వచ్చి వర్కౌట్ చేస్తే వచ్చే ఆనందమే వేరే. ఏదో సాధించినట్టు ఏదో తెలియని ఫీలింగ్, చాలా గర్వంగా ఉంటుంది. సరే మరి ఉంటాను పిల్లలు, బై బై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 13 ఇన్ ద జిమ్. ఏదేమైనా పొద్దున్నే 7కి లేచి జిమ్కి రావటం అంటే సూపర్ అనే చెప్పాలి. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మై బాయ్. సండే రోజు మాత్రమే వచ్చే డెడికేషన్ ఇది. ఎందుకంటే జిమ్ లో ఎవరు ఉండడు సండే. జనరల్ గా మనుషులంతా ఎట్లా ప్రోగ్రామ్ అవుతారా అంటే వీళ్ళకి రెస్ట్ ఎక్కువ కావాలి. రోజు నడుస్తున్నావు, మరి కాళ్ళకి రెస్ట్ ఇవ్వాలిగా. అట్లా అని చెప్పి ఒక రోజు నడవకుండా ఉంటున్నావా? ఈ రోజు అలాంటి లో ఐక్యూ పీపుల్ ఉండరు. జిమ్ అంతా ఖాళీగా ఉంటుంది. సర్లే ఆ ఎదలతో మనకెందుకు. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి షోల్డర్స్ అండ్ లెగ్స్ అండ్ కొంచెం యాబ్స్. ఏదేమైనా కానీ లాటరల్ రైజెస్ తర్వాత వచ్చే పంపు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మంచి ఫీల్ వచ్చిన తర్వాత మరి మంచి పోజింగ్ చేయాలి కదా. జిమ్ అనేది రోజు ఇంత ఖాళీగా ఉంటే ఎంత బాగుండేదో. తిప్పి కొడితే 5 మంది కూడా లేరు సరిగా. అండ్ నెక్స్ట్ హియర్ వి గో టు ద షోల్డర్ కిల్లర్ పుల్ అప్స్. సూపర్ పార్ట్ వస్తుంది, సౌండ్ పెంచరా. మంచి అడ్రినలిన్ రష్ యాట్ కమలాసన్. అంత మంచి రష్ వచ్చిన తర్వాత ఎలా ఊరుకుంటాను చెప్పండి. షోల్డర్ ని పిండేయాలి. వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకునేప్పుడు నెగిటివ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అలా చేస్తే మీ మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ హియర్ వి గో టు అవర్ ఫేవరెట్